14 ఏళ్ల వయసున్న ఒక బాలుడు పోలీస్ గన్ను తీసుకుని పోలీసుని 3 సార్లు టప 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 అని కలిసి చంపేసినాడు. మ్యాటర్ ఏమంటే 14 ఏళ్ల వయసున్న ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మ ఇద్దరే ఉంటారు, వాళ్ళ నాన్న చనిపోయినాడు, వీళ్ళిద్దరే ఉంటారు. ఒక రోజు పోలీసు వాళ్ళు వచ్చి నీ పైన కేసు పెట్టినారు, నువ్వు స్టేషన్కి రా అనేసి కానిస్టేబుల్స్ స్టేషన్ తీసుకెళ్ళిపోతే అక్కడ ఉన్న ఎస్ఐ రేప్ చేసి ఇంటికి పంపించేస్తారు. ఇంటికి వస్తా అమ్మ వస్తా ఉంటే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ క్లియర్ గా 14 ఏళ్ల వయసు నా బాబుకి క్లియర్ చెప్పేసింది, నాన్న ఇలా నన్ను తీసుకెళ్ళి ఇలా చేసినారని చెప్పేసి. వాడు అదే కోపంతో టప్పని స్టేషన్కి వెళ్ళి అక్కడున్న ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఆయన గన్ను తీసుకుని టపా టప్పని కాల్చి చంపేసినాడు. 14 ఏళ్ల వయసు నా బాబుకి గన్ను అంటే తెలియదు, గన్ను పేల్చడానికి ట్రైనింగ్ లేదు. బట్ గన్నుతో పోలీస్ స్టేషన్లో ఎస్ఐని చంపినాడంటే కారణం ఇలా ఉన్న బాధ. మన అమ్మని ఇలా చేసినాడే, మన అమ్మతో ఇలా బ్యాడ్ బిహేవ్ చేసినారే. అమ్మ సూపర్ కదా, 14 ఏళ్ల వయసు. కానీ ఆ పిల్లోని మళ్ళీ అరెస్ట్ చేసి జైలు పెట్టేసినారు. ఎంతో మంది చిన్న చిన్న అమ్మాయిల్ని రేప్ చేసి పెద్ద పెద్ద నాయకులు కొడుకులు కూడా ఇలా చేస్తా ఉంటే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ పైన కేసు కూడా పట్టలేదు. బట్ వాళ్ళ అమ్మని రేప్ చేసిన ఒక ఎస్ఐని 14 ఏళ్ల వయసున్న ఒక బాబు చంపేస్తే మాత్రం 14 ఏళ్ల వయసున్న బాబుని అరెస్ట్ చేసి జైలు పెట్టి. సమాజం గాంధీజీ కలగన్న సమాజం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగ చట్టబద్ధమైన సమాజం ఇంకా ఎన్ని చూడాలో. ఎనీవే ఆ 14 ఏళ్ల బాలుడు సేఫ్గా ఉండాలి, వాళ్ళ మమ్మీ సేఫ్గా ఉండాలి.